నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అంత తీట ఉంటే ఖాకీ చొక్కా తీసేసి పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు కదా అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఒక ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేస్తున్నానన్న విషయం మీకు అర్థమై ఉంటుంది. అయితే ఇది కేవలం ఒక్క ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి మాత్రమే, కేవలం ఆ ఒక్క అధికారిని ఉద్దేశించి మాత్రమే చేస్తున్న వీడియో. మొత్తం పోలీసు వ్యవస్థని నేను తప్పుబట్టి మాట్లాడటం లేదు. పోలీసు వ్యవస్థలో చాలా బాగా డ్యూటీ చేసేవాళ్ళు, సిన్సియర్గా డ్యూటీ చేసేవాళ్ళు, ప్రాణం పెట్టి డ్యూటీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం గాడి తప్పుతున్నారు, హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఆ కొంతమంది ఐపీఎస్ అధికారుల్ని ఉద్దేశించే నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళకంత తీటగా ఉంటే పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు. ఎక్కడా కూడా ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఒకసారి ఐపీఎస్ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత పాలిటిక్స్లోకి రావడానికి వీల్లేదని రాజ్యాంగంలో ఏం రూల్స్ లేవు కదా. మరి అంత తీట ఉన్నప్పుడు, అంత సరదాగా ఉన్నప్పుడు కాకి చొక్కా తీసేసి వెళ్ళొచ్చు పాలిటిక్స్లోకి. అవతల జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఉంటే ఇక్కడ ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి, ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి కూపీ లాగుతూ, వాళ్ళతో భేటీ అవుతూ, అవసరం ఉన్నా లేకపోయినా, కారణం ఉన్నా లేకపోయినా వాళ్ళతో భేటీ అవుతూ ప్రభుత్వంలోని టాప్ సీక్రెట్స్ని సేకరించి జగన్మోహన్ రెడ్డి పార్టీకి అందజేయాల్సినంత అవసరం ఏముంది? అంత ప్రేమ ఉంటే, జగన్మోహన్ రెడ్డి మీద వ్యామోహం ఉంటే, అనుబంధం, ఆప్యాయత, అనురాగం ఉంటే పాలిటిక్స్లోకి వెళ్ళొచ్చు. చక్కగా వైసీపీ కండువా కప్పుకోవచ్చు కదా. ఇలా ఎందుకు చేయటం అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆ పోలీస్ అధికారి ఎంత న్యాగ్గా ప్రవర్తించాడనేది మనం ఒకటి గమనించాలి. అతను ఏం చేస్తున్నాడు? గతంలో ఒక ఐఏఎస్ అధికారి, ఆ ఐఏఎస్ అధికారి పేరు ఇండైరెక్ట్గా చెప్పాలంటేనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనతోటి ఎప్పుడూ ఉన్న అధికారి అనమాట ఐఏఎస్ అధికారి. ఆ ఐఏఎస్ అధికారిని దాటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉండేది. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇలా చెప్పాలి, కానీ డైరెక్ట్గా చెప్పాలంటే చాలా న్యూస్ ఛానల్స్లోనూ, చాలా వార్తాపత్రికల్లోనూ వచ్చిన పేరే జవహర్ రెడ్డి. ఆయన చాలా మంది ఐఏఎస్ అధికారుల్ని, ఐపీఎస్ అధికారుల్ని సీక్రెట్గా భేటీ అవుతూ, సీక్రెట్ కంటే ఇక్కడ తాడేపల్లిలోని ఒక అపార్ట్మెంట్లో, అలాగే విజయవాడలోని ఒక అపార్ట్మెంట్లో ఒకసారి భేటీ అయ్యారు, అలాగే హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంట్లో కూడా ఒకసారి భేటీ అయ్యారు, కావూరి హిల్స్లో అని చెప్పి బయటకు వచ్చాయి వార్తలు. అయితే ఇప్పుడు ఒక ఐపీఎస్ అధికారి, ఐఏఎస్ అధికారులు భేటీ అవ్వటం అనేది గతంలో చూసాం. ఇప్పుడు ఏకంగా సర్వీసులో ఉన్న, ఇంకొక 5-6 నెలల్లో రిటైర్ కాబోతున్న ఐపీఎస్ అధికారి ఇక్కడ ప్రభుత్వంలోని కీలక అధికారులతోటి చాలా న్యాగ్గా భేటీ అయ్యాడంట. ఇలా కాదు, గతంలో జవహర్ రెడ్డి లాగా కాదు, ఈయన చాలా తెలివిగా భేటీ అయ్యాడు. ఎలాగో తెలుసా? హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఎప్పుడైతే ఈయన ఐఏఎస్ అధికారులనో, లేకపోతే ఐపీఎస్ అధికారులనో, లేకపోతే పోలీసు శాఖలోని ఉన్నతాధికారులనో మీట్ అవ్వాలి అనుకుంటాడో అప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు, ఒంట్లో బాగోలేదని. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సహచర ఉద్యోగులు వస్తున్నారు అని అంటే దాన్ని ఎవరు తప్పుపట్టలేరు కదా. చూసారా ఆయన ఇంటెలిజెన్స్? ప్రభుత్వంలో పనిచేసే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కన్నా ఈయనే ఇంటెలిజెంటు అని అనిపిస్తుంది నాకు. మీకేమనిపిస్తుందో మీరే చెప్పండి. సో ఈయన్ని కలవడానికి హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈయన హాస్పిటల్లో బెడ్ మీదే ఉంటాడు, కానీ చాలా చలాకీగా హాయిగా కూర్చుంటాడు, హాయిగా తింటూ ఉంటాడు, వేళకి జ్యూసులు అన్నీ వస్తాయి. వాటితో పాటుగా ఇక్కడ ఈయన్ని కలవడానికి వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లతో భేటీ అవుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఏ ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ చేయాలనే దాని మీద, ఎలా ఇన్ఫర్మేషన్ సేకరించాలి అనే దాని మీద వాళ్ళకి ఈయన తర్ఫీదు కూడా ఇస్తూ ఉంటాడు. అలా తర్ఫీదు ఇవ్వబట్టే ఇప్పుడు లిక్కర్ స్కామ్ బాగా టైట్ అవుతుంది కదా జగన్మోహన్ రెడ్డికి. మొన్న కూడా ఒక వీడియో చేశాం మనం. జగన్మోహన్ రెడ్డి ఈడీ ఎంటర్ అయ్యేసరికి లిక్కర్ స్కామ్లో దెబ్బకి అమిత్ షా అపాయింట్మెంటో, లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంటో దొరకపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేత, వైవి సుబ్బారెడ్డి చేత అక్కడ ప్రభుత్వంలోని పెద్దలకి, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో భేటీలు చేపిస్తున్నాడు, త్వరగా అపాయింట్మెంట్ ఇప్పించండి అని చెప్పేసి బ్రతుల్లాడించుకుంటున్నాడు అని చెప్పి నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మీకు చెప్పాను. సో అయితే ఎందుకు అనంటే ఈడీ ఎంటర్ అయిందంటే ఆ మనీ ఎలా వెళ్ళింది, ఎవరెవరి దగ్గరికి ఎంత వెళ్ళింది, ఏ రూపంలో వెళ్ళింది అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఈడీ ఎంటర్ అయిందంటే. ఎందుకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది కదా ఈడీ. సో కాబట్టి మొత్తం అన్ని బయటకు వచ్చేస్తాయి. మరి అలా వచ్చేస్తే జగన్మోహన్ రెడ్డికి చేతికి
అరదండాలు పడే అవకాశం కూడా లేకపోలేదు. అంటే జైలుకు పంపించే అవకాశం, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో అందుకని జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఉండాలంటే ప్రభుత్వంలో ఎవరైతే ఈ సిట్ ఎంక్వైరీలో ఉన్నారో వాళ్ళతో భేటీ అవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలి. అందుకనే ఈ ఐపీఎస్ అధికారి వీళ్ళతోటి రెగ్యులర్గా భేటీ అవుతున్నాడంట. ఆ అంటే హాస్పిటల్ బెడ్ ఎక్కుతాడు, ఊ అంటే హాస్పిటల్ బెడ్ ఎక్కుతాడు. వాళ్ళందరూ వస్తారు, పలకరింపుకు వచ్చినట్టుగానే వస్తారు, చక్కగా సీక్రెట్ భేటీలు పెట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. ఆయన ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి ఇస్తాడు అని చెప్పి ఇప్పుడు వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇక్కడ నేను ఇందాక అన్నాను, ఈయన ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కన్నా ఈయనే ఇంటెలిజెంటు అని చెప్పి. ఊరికి నేను అనలేదు ఆ మాట. నిజానికి ప్రభుత్వంలో ఉన్న ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎంత బాగా పనిచేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని కాన్సన్ట్రేటెడ్గా తెలుసుకుంటూ ఉండాలి. ప్రతి కదలిక మీద ఫోకస్ పెట్టి ఉంచాలి. కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అలా పెడుతుందా ఫోకస్ అంటే క్వశ్చన్ మార్కే. ఎందుకని అంటే ఈ విషయం ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఆ ఐపీఎస్ అధికారి విషయం న్యూస్ పేపర్లో వస్తే కానీ ప్రభుత్వానికి తెలియలేదు, ప్రభుత్వంలోని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి తెలియలేదు. అయితే మీరు అడగొచ్చు, ఎంతమంది మీద దృష్టి పెట్టాలి, ఎవరెవరు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరికి తెలుసు? నువ్వేమన్నా అంజన వేసి చెప్పగలుగుతావా, అరిచేతిలో అంజన వేసి చూడగలుగుతావా అని చెప్పి మీరు అడగొచ్చు. అలా చూడాల్సిన అవసరం లేదు, దానికి మాయమంత్రాలు కూడా అక్కర్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డితో అంటకాగిన అధికారులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి 2029లో గెలవాలి అని చెప్పేసి తపస్సు చేసిన అధికారులు, కలవరించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే ఫోకస్ పెడితే చాలు. ఈ ఇన్ఫర్మేషన్ బయటకు ఎలా వెళుతుంది అన్న విషయాలు క్లియర్ కట్గా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి అర్థమైపోతాయి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్మార్ట్ వర్క్ చేస్తే సరిపోతుంది, అప్పుడు హార్డ్ వర్క్ చేయక్కర్లేదు, దీనికి సంబంధించి అంతా కింద మీద పడాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అయితే ఇక్కడ మంచి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే యువనేత నారా లోకేష్, ఇంకా చాలా మంది మంత్రులు కూడా పదే అంటూ ఉంటారు. జనసేన పార్టీలోని మంత్రులు అంటారు, తెలుగుదేశం పార్టీలోని మంత్రులు కూడా అంటూ ఉంటారు. కానీ ఇది మంచి ప్రభుత్వమే ఎవరికి అనేదే క్వశ్చన్ మార్క్. ఎవరికి అని అంటే ఇదిగోండి ఇలాంటి ఐపీఎస్ అధికారులకి, అలాగే వైసీపీలోని కొంతమంది నేతలకి. అంబటి రాంబాబు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు, పోలీసులు విధులకి అడ్డుపడుతూ ఉంటాడు, అయినా ఆయన అరెస్టు చేయరు. రోజా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది, అలాగే ఇష్టం వచ్చిన బూతులు తిడుతూ ఉంటుంది. ఆవిడ కూడా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బిహేవ్ చేసిన, ఆ చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తించిన ఆవిడ్ని అరెస్టు చేయరు, కొడాలి నానిని అరెస్టు చేయరు. సో ఇది మంచి ప్రభుత్వం ఎవరికి? ఇలాంటి ఐపీఎస్ అధికారులకి, ఐఏఎస్ అధికారులకి. ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్లు బయటకు పంపించిన ఇలాంటి వాళ్ళని మాత్రం ఏమీ చేయట్లేదు కదా, అందుకే ఇలాంటి వాళ్ళ పాలిట మంచి ప్రభుత్వం అనుకోవాలా? లేకపోతే ప్రజాసేవ చేస్తుంది, నేను కాదంటలేదు, ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే రోడ్లన్నీ చక్కగా అద్దాల్లాగా తీర్చిదిద్దారు, పోలవరం పనులు జరుగుతున్నాయి, భోగాపురం ఎయిర్పోర్ట్ లాంటి నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి, అలాగే అమరావతి నిర్మాణం పనులు కూడా వేగంగా పుంజుకున్నాయి. ఇవన్నీ జరుగుతున్నందుకు మంచి ప్రభుత్వం అనుకోవాలా? లేకపోతే ఇలాంటి వాళ్ళని కట్టడి చేయలేకుండా, ఇలాంటి వాళ్ళని కట్టడి చేయకుండా వాళ్ళని ఇంకా యథేచ్ఛగా వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నందుకు వేళ్ల పాలిట మంచి ప్రభుత్వం అనుకోవాలా? అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. మొత్తానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సేకరించలేని అంశాలని కూడా న్యూస్ పేపర్లో పనిచేసేవాళ్ళు, అంటే ప్రింట్ మీడియాలో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే విలేకరులు సేకరించి ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు, లేకపోతే ప్రభుత్వానికి మంచి చేస్తున్నారంటే వీళ్ళకన్నా వాళ్లే ఫాస్ట్ ఉన్నారేమో, టెక్నాలజీని వాళ్లే బాగా ఉపయోగించుకుంటున్నారేమో అన్న విషయం తేటతెల్లమవుతుంది. ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ స్మార్ట్గా వర్క్ చేయాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే ఇలాంటి పనులు చేస్తున్నారో, ఇన్ఫర్మేషన్ సేకరించి చేరవేసే పనులు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి తప్పకుండా అనే డిమాండ్స్ ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఇలాంటి వాళ్ళ మీద? అంటే ఇన్ఫర్మేషన్ ని సేకరించి ప్రత్యర్థి పార్టీలకి పంపించడం కూడా చట్టరీత్యా నేరమే అవుతుంది. కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి, కొన్ని టాప్ సీక్రెట్స్ ఉంటాయి, హైలీ టాప్ సీక్రెట్స్ ని బయటికి లీక్ చేయటం కూడా చట్ట ప్రకారం నేరమే అవుతుంది. కాబట్టి మరి ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం తెలియాలంటే వేచి చూడాల్సిందే. ప్రభుత్వం మరి యాక్షన్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా? పోనీలే అని వదిలేస్తుంది, లైట్ తీసుకుంటుంది, తేలికగా వదిలేస్తుంది ఇలాంటి వాళ్ళని చెప్పి మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.